జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక బరిలో 58 మంది అభ్యర్థులు. చరిత్రలో ఇదే తొలిసారి. జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉప ఎన్నిక బరిలో అభ్యర్థుల తుది జాబితా అధికారికంగా ఖరారైంది. వచ్చే నెల నవంబర్ 11న పోలింగ్ జరిగే ఉప ఎన్నికలో 58 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నట్టు రిటర్నింగ్ అధికారి ప్రకటించారు. మొత్తం 211 మంది అభ్యర్థులు నామినేషన్లు వేయగా 81 మంది అభ్యర్థులు పోటీకి అర్హత పొందారు. వారిలో శుక్రవారం వివిధ పార్టీలకు చెందిన అభ్యర్థులు, పలువురు స్వతంత్రులు మొత్తం 23 మంది నామినేషన్లు విత్డ్రా చేసుకోగా 58 మంది పోటీలో ఉన్నట్టు ఆర్ఓ వెల్లడించారు. జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గ చరిత్రలో ఇంతమంది పోటీ చేయడం ఇదే తొలిసారి. 2009 ఎన్నికల్లో 13 మంది, 2014 ఎన్నికల్లో 21 మంది, 2018 ఎన్నికల్లో 18 మంది పోటీ పడగా 2023లో జరిగిన ఎన్నికల్లో కూడా 19 మంది అభ్యర్థులు పోటీ పడ్డారు. వారిలో బీఆర్ఎస్ అభ్యర్థి మాకంటి గోపీనాథ్ విజయం సాధించారు. అయితే ఆయన అకాల మరణంతో ఉప ఎన్నిక రావడంతో ఈసారి పోటీలో ప్రధాన పార్టీలతో పాటు పెద్ద సంఖ్యలో స్వతంత్రులు, విద్యార్థి సంఘాల నాయకులు, రైతులు సైతం బరిలోకి దిగారు. పెద్ద సంఖ్యలో నామినేషన్లు దాఖలవడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. నామినేషన్ల పరిశీలనతో పాటు విత్డ్రా వరకు క్షణక్షణం ఉత్కంఠను రేకెత్తిస్తున్న ఈ ఉప ఎన్నికలో చివరకు 58 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. పలువురు అభ్యర్థులు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికను తమ ఉద్యమానికి వేదికగా మార్చుకునేందుకు, తమ సమస్యలను ఫోకస్ చేసేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. వివిధ కారణాలు పేర్కొంటూ ఉప ఎన్నికలో పోటీ చేయడానికి నామినేషన్లు దాఖలు చేశారు. దాఖలకు ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు 5,000 రూపాయలు, ఇతరులు 10,000 రూపాయలు చెల్లించి మరీ నామినేషన్లు దాఖలు చేశారు. ప్రధానంగా రీజనల్ రింగ్ రోడ్ భూసేకరణ నిర్వాసితులు ప్రభుత్వ తీరును నిరసిస్తూ తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ వేశారు.